తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి సంబరాలు. పాపినేనిపల్లి గ్రామ బస్టాండులో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలోని టీడీపీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మండ్ల రంగమయ్య, సర్పంచ్ కొమిర అచ్చమ్మ, మీనిగా పెద్ద కంబగిరి, దద్దనాల కృష్ణారెడ్డి, దొంత వెంకటేష్ గౌడ్, కట్టిగల రవికుమార్, డీలర్ రమేష్, శీలం బాలగుర్రప్ప, మీనిగా రంగ కాశయ్య మరియు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేయడం ద్వారా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో పాపినేనిపల్లి గ్రామ అభివృద్ధి కొరకు చేపట్టిన ముఖ్యమైన పనులను ప్రత్యేకంగా పేర్కొన్నారు. వీటిలో సీసీ రోడ్ల నిర్మాణం, పశువుల త్రాగునీటి అవసరాల కోసం తొట్లు ఏర్పాటు, వీధి దీపాల అభివృద్ధి, వేసవి కాలంలో గ్రామ త్రాగునీటి సమస్యలను పరిష్కరించడం వంటి కార్యక్రమాలు గౌరవనీయ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి అభివృద్ధి కృషికి నిదర్శనమని కొనియాడారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలు తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గ్రామ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని ప్రదర్శించారు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ముత్తుముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం. సైడ్ జరగండి, కొంచెం సైడ్ మీరేంది Terima kasih.
ధన్యవాదాలు.